వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎస్కోట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం. మంత్రి అనుచరుల వేధింపుల కారణంగా మృతి చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపణ. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మెల్యే లోకం నాగమాధవి. మిల్లర్ల లూటీపై రైతులు పోరాటం. మా శ్రమ దోపిడీ చేస్తారా? రాజాంలోని మంగళవారం ఏసీ మరమ్మతుల షాపులో అగ్ని ప్రమాదం. పుట్టిన బిడ్డకు ఓవర్ డోస్ ఇచ్చి చంపేశారని తండ్రి లచ్చన్న ఆవేదన. ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను PPP విధానం పేరుతో ప్రైవేటు పరం చేయాలని అవినీతికరమైన ఆలోచనలు చేస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను చేపట్టాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత. రేపు రాబోయే కాలంలో ఒక్కొక్క అభ్యర్థన పెట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి, ఇంకా కార్యక్రమం చేయడానికి మరి పార్టీ నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా పెద్దలకు తెలియజేశాం. అది కూడా దాన్ని ఒక వారం రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తుంది ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా? లేదు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ దోపిడీతనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నాకు తెలిసి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఏదైతే మరి ఆనాడు ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి అన్నింటినీ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యులకు కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో. ఎస్కోట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను. ఈయన మాట్లాడుతూ, కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు. పద్ధతి మార్చుకోవడం లేదని మండిపడ్డారు. అందరికీ దిశానిర్దేశం చేయడానికి ఈరోజు వచ్చాం. ఆ రోజు మరి సిఎంఆర్ జంక్షన్ లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా మన సిఎంఆర్ జంక్షన్ లో, మన కంటోన్మెంట్ దగ్గర సిఎంఆర్ జంక్షన్ దగ్గర ఆ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉండే NCS వెంకటేశ్వర మహాల్ దగ్గర జంక్షన్ లో అక్కడ మొదలై మరి పెద్ద ఎత్తున ర్యాలీని మనందరం కూడా అక్కడ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతారో, ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ నుంచి మనం ర్యాలీగా మొదలు పెట్టుకుని ఏదైతే జిల్లా
జిల్లా నుంచి వచ్చిన ఈ 7 నియోజకవర్గం నుంచి వచ్చిన ఏవైతే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా 7 నియోజకవర్గం నుంచి వచ్చిన బాక్సులన్నీ కలిపి ఇంకో వెహికల్ మీద పెట్టి ఆ వెహికల్ కూడా డిజైన్ పంపించారు. ఆ వెహికల్ అక్కడ పెట్టి ఆ వెహికల్ జెండా ఊపి మనందరం కూడా ర్యాలీగా మరి అక్కడ నుంచి కనికాపురం కోలి గంట స్తంభం మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టుకుని అక్కడ ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రసంగించుకొని అక్కడ నుంచి మనం డిస్పర్స్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. దీన్ని రూపొందించాం. మరి దీంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి. ముఖ్యంగా ఈ 4 మండలాలు జామ్ మండలంలో సంబంధించి మొత్తం 5 మండలాలకు సంబంధించి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. మరి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇక్కడే కూర్చుంటారు. అందరూ కూడా ఏ రకంగా మీరు ఆర్గనైజ్ చేసుకుందాం. రేపు 15వ తారీఖు ఏ రకంగా మీరు అందరూ బయలుదేరుతారు. మీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున ఈ పౌర విమానయాన శాఖ మంత్రి మన ప్రాంత భాషి ఇవాళ ఉత్తరాంధ్ర బిడ్డలు మనం ఎంతగా గొప్పగా చెప్పుకున్నామో ఇవాళ ఆ రకంగా తలదించుకునే పరిస్థితిని ఇవాళ వారు చేసినందుకు ఇవాళ మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి కారణం ఇవాళంతా ప్రైవేట్ సంస్థల్లో పెట్టేశారు. మొత్తం పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి, తెలుసుకోవాలి మీ అందరూ కూడా. ఎందుకంటే మీరు మీ గ్రామాల్లో చెప్పడానికో లేదు మీ మండలాల్లో పత్రికా సమాచారం పెట్టినప్పుడు లేదు మీ నియోజకవర్గ స్థాయిలో పెట్టినప్పుడు చెప్పాలా. ఇవాళ డీజీసీఏ రూల్స్ ఇచ్చింది, ఒక రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు 1 సంవత్సర కాలం ముందు ఇచ్చారు. మీరు వచ్చి శ్రమ దోపిడీ చేయకండి, పర్యటనకు అందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఏడాదిన్నరలో 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు 7,000 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించలేరా అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలుసుంటే 7,000 కోట్ల బకాయిలు పెట్టేది కాదని విమర్శించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు, హిట్లర్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన. ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం, ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతో మంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారో మనం అందరం చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఈరోజు మరి అందరు కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి చూపించడానికి ధర్నా చేపడితే మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి 12:30కి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే, అందరినీ నాన్ బెయిలబుల్ కేసెసే ఉన్నదాన్ని కూడా ఈరోజు తన్ని రిమాండ్లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట. తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు. మరి రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యని పరామర్శించి మక్కువ మండలంలోని సిర్లం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పి పద్మావతి మంత్రి అనుచరుల వేధింపులు కారణంగా మృతి చెందారని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి మేరకు ఫిర్యాదు చేశారు. మండలం సార్, ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పుందూరు విద్యావతి ఆశా వర్కర్ గా విధులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఆరోగ్యంతో విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధులు నిర్వహించడంలో గ్రామంకి ఎటువంటి సమస్య లేదు. కానీ దాకేటి గౌరనాయుడు అనే ఒక పొలిటీషియన్ అతను ఏం చేశారంటే మా అమ్మ అన్ఫిట్ ఉందని, ఆరోగ్యంగా పనికిరాదని, పక్షవాతం కింద కాలు చేయి పడిపోయిందని డాక్టర్ హరికృష్ణ మక్కు పిహెచ్సికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీడీపీ పొలిటీషియన్ సార్ దాకేటి గౌరనాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ హరికృష్ణ గారు ఏం చేశారంటే కనీసం మా అమ్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూడకుండా
గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి కనీసం గ్రామంలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆవిడ అనారోగ్యంతో ఉంది, అన్ఫిట్ ఉందని డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కూడా చేశారు సార్. ఆ ఎంక్వైరీలో అమ్మగారు హెల్దీగా ఉన్నారు, ఈవిడ ఫిట్ గానే ఉన్నారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది సార్. ఫిట్నెస్ జారీ చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అయితే వెంటనే వచ్చింది, 1 month లో వచ్చేసింది సార్. ఈ వచ్చిన జాయినింగ్ ఆర్డర్ ని ఈ డాక్టర్ హరికృష్ణ దాకేటి గౌడ్ నాయుడు వీళ్ళు పొలిటికల్ గా ఇతని మాట విని అసలు జాయినింగ్ ఆర్డర్ అమ్మకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇవ్వకుండా హాస్పిటల్ చుట్టూ ఒక్కొక్క డిఎంహెచ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అమ్మగారు ఏం చేశారంటే, సార్ నాకు ఇలా జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంట, డిఎంహెచ్ ఆఫీస్ కి నేను వెళ్ళడం జరిగింది అంటే, లేదమ్మా వచ్చిన ఆర్డర్ ని మేము వెనక్కి పంపిస్తాం అని డాక్టర్ హరికృష్ణ గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అదేంటి సార్, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదంటే, నా చేతిలో ఏం లేదు, టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చేతిలోనే ఉంది, అతను ఏం చెప్తే అది నా చేతిలో ఉందని అతను క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. వెంటనే అమ్మగారు ఏంటంటే అప్పుడు నుండి ఈ డిఎంహెచ్ ఆఫీస్ కి, మెడికల్ ఆఫీస్ చుట్టూ, గ్రామంలో టీడీపీ పొలిటీషియన్ దాకేటి గవర్నర్ చుట్టూ కాళ్ళు అరిపోయినట్లు తిరుగుతూ తన వేధింపుల వల్ల ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితేమో, నా ఇష్టం, నువ్వు తక్కువ జాతి కులం చెందిందాను, నాకు నచ్చిన వారికి నేను ఉద్యోగం ఇచ్చుకుంటాను, నువ్వు ఏం చేసుకుంటావు ఏం చేసుకో అని కుల వివక్ష కింద అమ్మని అవమానించడం జరిగింది, మమ్మల్ని అవమానించడం జరిగింది సార్. వీళ్ళు చేసిన వేధింపుల వల్ల ఈ అధికారులు భోగపురం మండలం కొండరాజుపాలెం గ్రామంలో బంగ్లాదేశ్ లో చిక్కుపోయిన మత్స్యకారులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. బాధితులను వ్యక్తిగతంగా కలిసి స్థానిక కంపెనీల సహకారంతో మొదటి విడతగా కుటుంబానికి 10,000 రూపాయలు అందజేశారు. 9 మంది కూడా మన కొండరాజుపాలెం తిప్పల వలసకు చెందిన ఈ మత్స్యకార కుటుంబాలని, వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి చేర్చడానికి జైలర్ గారితో మాట్లాడి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే విధంగా ఒక కాల్ అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి, అది ప్రిజనర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరేంజ్ చేయడం అవ్వదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మీరేమి కంగారు పడద్దని చెప్పడం జరిగింది. మధ్యలో ఒకసారి ఈ బంగ్లాదేశ్ తో వాళ్ళు ఎక్కువగా మన వైపుకు వచ్చేయడం, వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం, ప్రిజనర్స్ గా తీసుకోవడం, దానివల్ల ఏమైనా ఇబ్బందులు అవుతాయని కొంచెం కంగారు పడ్డాం కూడా. కానీ కొంత టైం పట్టేటట్టు కూడా కనిపిస్తున్నది. మొదట 2 నెలలు అనుకున్నాం, ఇప్పుడు సుమారు 6 నెలలు కూడా పట్టేటట్టుగా కనిపిస్తున్నది. అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కుటుంబాలకు మన అండగా నిలబడాలి. ఎందుకంటే అందులో ఒక ఆవిడ పాపం ప్రెగ్నెంట్, తర్వాత ఇంకొక చిన్న పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం కొంత ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఈరోజు గవర్నమెంట్కి పెట్టున్నాను, మినిస్టర్ గారికి ఆల్రెడీ జేడీ అగ్రికల్చర్ గారితో మాట్లాడి, అలాగే వైజాగ్ కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి కూడా పర్సనల్ గా లెటర్స్ రాయడం జరిగింది. వీళ్ళకి ఏమైనా మనం వాళ్ళు తిరిగి వచ్చేదాకా నెలకి ఎంత అని ఇవ్వడం బాగుంటుందండి, లేకపోతే వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా దాని మీద చూస్తున్నారు ఎలా చేయాలనేది. గవర్నమెంట్ అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది. కానీ ఈ లోపల వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని జనసేన నాయకులు అందరూ వచ్చి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మేము ఎలాగైనా వాళ్ళకి ఫండ్ రైజింగ్ చేద్దాం అనుకున్నప్పుడు హ్యాచరీస్ వాళ్ళైతే వెంటనే స్పందించి మేము అడిగిన వెంటనే ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఈ చుట్టుపక్కల మన భోగాపురం మండలంలో ఉన్న హ్యాచరీస్ వాళ్ళు, సిపిఎఫ్ హ్యాచరీ, మీనాక్షి హ్యాచరీస్, వీళ్ళందరూ కూడా అందరు పేర్లు కూడా మీకు ఇస్తాము, వాళ్ళని కూడా పెట్టండి, లిస్ట్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను. ఈ హ్యాచరీస్ వాళ్ళందరూ వచ్చి 9 కుటుంబాలకి కూడా 10,000 రూపాయలు చెప్పిన క్యాష్ను, తర్వాత బియ్యం బస్తా కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతున్నది. సో అది ఈ రోజు మొదటి విడతగా ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ కూడా అందిస్తాము. మిల్లర్ల లూటీపై రైతులు పోరాటం, మా శ్రమ దోపిడీ చేస్తారా, ప్రతి బస్తకు 4 కేజీలు అదనమా, 6 గాలం శ్రమించి పండించిన ధాన్యానికి ప్రభుత్వం ధర చెల్లిస్తామంటే మిల్లర్లు దళారులతో చేతులు కలిపి బస్తాకు అదనంగా 4 కేజీలు ఇవ్వాలని డిమాండ్ చేయడం పట్ల సోమవారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని బాసూరు గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన ధాన్యాన్ని స్థానిక ఎన్ఎస్ఎన్ రైస్ మిల్లుకు తీసుకొచ్చారు. అయితే మిల్లు యాజమాన్యం ప్రతి బస్తాకు 4 కేజీలు అదనంగా కావాలని డిమాండ్ చేయడంతో ధాన్యాన్ని మిల్లు వద్దనే విడిచిపెట్టి ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. రైతులు ఒక్కసారిగా రైస్ మిల్లు వద్ద ఆందోళనకు దిగేసరికి పోలీసులు అక్కడికి చేరుకొని మిల్లు యాజమాన్యానికి రక్షణగా నిలిచారు.
అప్పటికే ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు ఎన్ఎస్ఎన్ మిల్ ఆఫీస్ వద్ద కేకలు వేశారు. రైస్ మిల్ యాజమాన్యం అధికారులతో కుమ్మక్కై తమ శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్బీకే కేంద్రాల వద్ద ధాన్యం నాణ్యతను బట్టి రేటు నిర్ణయించాల్సిన మిల్లు యాజమాన్యం తూనిక విషయంలో అన్యాయం చేస్తుందని అధికారులు తక్షణమే రావాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు నాయకులు బుడితి అప్పలనాయుడు మిల్లు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి అధికంగా ధాన్యాన్ని వసూలు చేయడం పద్ధతి కాదని మిల్లు యాజమాన్యానికి చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రైతులు కార్యాలయంపైకి వచ్చి ఆందోళన చేశారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారి మిల్లు యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన రైతుల ఆందోళన తహసీల్దార్ కార్యాలయం నుండి ఎన్ఎస్ఎన్ రైస్ మిల్ వద్ద మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. చివరికి చేసేది లేక రైతులు ట్రాక్టర్ లోడ్ ధాన్యంతో కార్గిల్ సెంటర్ వద్ద ఆందోళన చేసేందుకు నిర్ణయించుకుని అక్కడ నుండి బయలుదేరారు. దీంతో అవాక్కైన యాజమాన్యం దిగివచ్చింది. మనం ఎక్కడికి వచ్చి 10 రూపాయలు తీసుకెళ్ళడం అనేది అసలు ఎందుకంటే మిల్లర్స్ ఎప్పుడు కూడా దాన్ని మొత్తం పెంచవలసిన బాధ్యత మిల్లర్స్. ఆయన ఎలాగో డబ్బులు ఇస్తాడు, మళ్ళీ అదనంగా రైతు దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. ఇది దారుణం. అందుకోసమే ఈ రోజు బాసూరు నుండి వందలాది మంది వచ్చారని. రాజంలోని మంగళవారం ఏసీ మరమ్మతుల షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఫ్యాన్లు కాలి బూడిదైపోయాయి. డెలివరీ కోసం పాడేరు మాతా శిశు వైద్య ఆసుపత్రికి వెళితే పుట్టిన బిడ్డకు ఓవర్ డోస్ ఇచ్చి చంపేశారని తండ్రి లచ్చన్న ఆరోపించారు. అనంతగిరి వెంగాడకు చెందిన లచ్చన్న నవంబర్ 16 ఆసుపత్రికి భార్యను కాన్పు కోసం తీసుకురాగా సుఖప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తర్వాత సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ తో బిడ్డ చనిపోయాడని సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వేంగడ గ్రామం మాది. అయితే మేము పాడర హాస్పిటల్లోని 16వ తారీఖు 11/11/2025 నాటికి ఇక్కడ డెలివరీకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. తీసుకొచ్చేప్పటికి తర్వాత 22వ తారీఖున ఏమో డెలివరీ డేట్ ఇచ్చారు. డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత 30వ తారీఖు అయితే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత అయితే బాబు అయితే 2.7 గ్రామం అయితే పుట్టడం జరిగింది. అయితే డాక్టర్లు కూడా అన్నారు మీ బాబు అయితే హెల్దీగా ఉన్నారు, బాగానే ఉన్నారు అని చెప్పేసరికి మేమైతే మా రూమ్ లో 12 రూమ్ లో తీసుకెళ్లి బెడ్ లో పడుకు పెట్టి తర్వాత పాలు తాగిస్తే పాలు తాగారు, బాగానే ఉన్నారు. అయితే మరుసొక రోజు సోమవారం నాడు ఉదయం టైం అయితే తెలియదు కానీ ఉదయం మార్నింగ్ అయితే టీకాలు 2 అయితే వేసారు. వేసినప్పటికీ తర్వాత విపరీతమైన జ్వరం రావడం అయితే స్టార్ట్ అయింది. చెయ్యి పెడితే కాలిపోయినంత జ్వరం వచ్చింది అన్నమాట. జ్వరం వచ్చిన వెంటనే తర్వాత పాలు తాగడం కూడా మానేశారు. ఆ నైట్ అనేది అసలు నిద్ర లేదు. అయితే ఉదయం ఒక తెల్లవారుజామున అయితే కళ్ళు అయితే పూర్తిగా మూసాడు అనమాట, చూడలేదు. చాలా భయంకరమైన వేడి వచ్చింది, శరీరంలో టచ్ చేస్తే చాలా విపరీతమైన వేడి వచ్చింది. తర్వాత మరి ఒక గంట పోయిన తర్వాత ఎందుకు ఇలాగ బాబు పాలు తాగటం లేదని చూసేసరికి ఎందుకు ఇలాగ అవుతున్నాడు, ఒకసారి పిల్లల వార్డుకి తీసుకెళ్దాము అని చెప్పేసరికి పిల్లల వార్డులో తీసుకొస్తే డాక్టర్లు అంటున్నారు ఒక 30 నిమిషాలు లేట్ అయితే బాబు ఉండేవాడు కాదు, చనిపోవాల్సింది
ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారన్నారు కింద వార్డులో. అది తీసుకొస్తే మాకు ఈ ఓవర్ ఇంజెక్షన్ వేస్తారన్న సంగతి మాకు తెలీదు. ఈ ఇంజెక్షన్